Dear Chandra. Excuse me. Yes? I need a cab. Can you arrange? Yes, of course. Excuse me? Yes? How long it's going to take because I need to check out? Oh, it should be here any minute. Oh. Do you have any luggage? No? Yeah. Chandra, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమేం చంద్ర? నేనేం విందలుచుకోలేదు. ఏమైందో చెప్పండి. చంద్ర ప్లీజ్ చెప్పే. డోంట్ టచ్ మీ. నువ్వే అది కాదు చంద్ర, నేను చెప్పేది. దట్స్ ఆల్. ఏమైంది? చంద్ర ప్లీజ్ లిసన్ టు మీ నో. చంద్ర ప్లీజ్. ఇంకా ఏం వినమంటావు? నువ్వు ఇంత చీటర్ అని నేను అనుకోలేదు. ఎందుకు నాటకాలు? అది కాదు నేను చెప్పేది. I hate you. నేనేం విన్ను. I hate you. Chandra. No. Excuse me, is this man bothering you? Look man, this has nothing to do with you. Just go away. Look, I'm not asking you. I'm talking to Please, her. man, Now, is this something? get out and mind your own Something business. going on. Hey, Chandra, hey, Adhika, come Chandra. here. Leave me. Just get out, man. Dear Chandana, first time నేను ట్రామ్ ఎక్కుతుండగా చూశాను. ఆ క్షణం నుండి నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను. నిజానికి జానీని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. అదంతా నీకు దగ్గర అవ్వడం కోసం నేను ఆడిన నాటకం. ఏదో ఒక రోజు నీకు తెలిసే నిజాన్ని నేనే ముందుగా నీకు చెప్తున్నాను. ఇదంతా నేను మోసం చేయడానికి చేయలేదు, నీ ప్రేమ కోసం చేశాను. నన్ను నమ్మితే ఈ అడ్రస్కి రా, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఏంటి హరి ఇది? చందన్ని మోసం చేయాలనుకున్నందుకు నాకు ఇది కరెక్ట్ పనిష్మెంట్. నా ప్రేమ ఇలా ఎండ్ అవుతుంది అనుకోలేదు. హరి హరి Hey, who's this? Huh? Hey, stop there! Hey, with that Hari! in mind, you are pushing.
ఆగు ఆగు హరి ఆగు. ఏంటి అడ్రస్ తీసుకొని మళ్ళీ రెడీలతో కొట్టిద్దామని వచ్చావా తల్లి? ఇష్టం అంటే ఐటు అని, ఇష్టం లేకపోతే హేట్ అని లేడీస్ చూశాను కానీ నీలా సత్యలా కొట్టించి ఆడదని నేను ఎప్పుడైనా చూడలేదు. నేను చెప్పేది వినండి ప్లీజ్. హరి నిన్ను కలిసే మూడు హరి నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నన్ను కొట్టేస్తే నువ్వు ఇంకెప్పుడు అబద్ధం చెప్పవుగా? చెప్పను. ప్లీజ్. అంటే బట్టలు సర్దుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావా? ఏయ్ నిన్నే ఏమైంది? చందన్ ఇండియా తీసుకెళ్ళాలంటే తనతో అబద్ధం చెప్పాలి. అలా చెప్పి తను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే తను వదిలేసి నేను మాత్రం ఇండియా వెళ్ళిపోతున్నాను. హరి, నువ్వు చెప్పే అబద్ధం తల్లి కూతురిని కలుపుతుంది. మీ అన్నయ్యని విడిపించడానికి పనికొస్తుంది. అలాంటప్పుడు నువ్వు అబద్ధం చెప్పడంలో తప్పేనేదే. హాయ్ గాయ్స్. హాయ్. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? హరి నాయనమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. మరి ఇంకా ఆలోచిస్తావే? వెళ్ళు హరి. వెళ్ళొచ్చు, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. మనీ ప్రాబ్లమా? సిసి లవ్ ప్రాబ్లం. ఓ లవ్వా? లవ్వేనమ్మా. నేను ఇక్కడ చంద్రాన్ని ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి లేకపోతే నాకు నిద్ర పట్టదు, ఆ అమ్మాయి లేకపోతే నాకు ఆకలేదు, ఆ అమ్మాయి లేకపోతే నేను స్నానం చేయను, ఆ అమ్మాయి లేకపోతే నాకు తిరగని చెప్పి ఎంత పెద్ద ఉత్తరం రాసి పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని నీ ఫోటో పంపించాడు. వీళ్ళ నాయనమ్మ నేను చచ్చిపోయేలాగా ఒకసారి అమ్మాయి చూసి చచ్చిపోతాను చెప్పి ఆవిడ తెగ ఫీల్ అయిపోతుంది. ఈ విషయం నీతో చెప్తా నువ్వు రావేమనుకోని ఈడు తెగ ఫీల్ అయిపోతాడు గంజిగా. నేను రానని ఎవరు చెప్పారు? మీ నాన్నమ్మకు నన్ను చూడాలనున్నప్పుడు నాకు మాత్రం ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. నాకు 2 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతే అయిపోయిన వెంటనే బయలుదేరదా? ఈ ఆడలు ఫుల్ పెట్టా. ఏం చందా రా. చంద్ర, ఇదే మా నాన్నమ్మ గారి ఊరు. ఈ ఊరని చెప్పలేదు. నీకంత కంగారు ఎందుకు? చెప్పాగా నీకు వచ్చిన సర్ప్రైజ్ ఉంది. దా చెప్తాను. కమ్ కమ్. చంద్ర, నువ్వు అక్కడ వెయిట్ చేయి, నేను వెహికల్ అరేంజ్ చేసేస్తాను. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి, మీ అమ్మాయి వెయిటింగ్ రూమ్ దగ్గర ఉందండి. వెళ్తా. హరి, హాయ్. రే, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. రే, ఫస్ట్ ఈ డబ్బులు తీసుకెళ్ళి స్టేషన్లో కట్టేసి అన్నయ్య కేసు కొట్టించేయండి. ఓకే? అదేంట్రా నువ్వు రావట్లేదా? లేదురా, నాకు చిన్న పని ఉంది. రే చాలా రోజులతో కలిసి వెళ్దాం రా. లేదురా, నేను రాలేను. చెప్పేదేనండి మీరు. లగేజ్ మాకి. ఏమ్మా బాగున్నావా?
ఎవరికోసం అమ్మా ఎదురు చూస్తున్నా? హరి ఆ? హరి ఆహా, హరి లేడమ్మా, వాడు రాడు. నిన్ను తీసుకురమ్మని వాడిని నేనే పంపించాను. వాడికి రావాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. నువ్వు పద. ఒరేయ్, పట్టుకోండి రా దాన్ని. ఎవరా పిల్ల? సిద్ధప్ప నాయుడు గారు మనవరాలు దుర్గాదేవి దొరికిపోయింది పాపం. పాపం ఏంటయ్యా? ఆ అమ్మాయి దుర్గాదేవి కూతురే కదా. దుర్గాదేవి కూతురంటే బాబు వాళ్ళకి పడి చావదు. ఇప్పుడు అమ్మాయిని తనే చంపేస్తుందో యాక్సిడెంట్ లో ఏం చేస్తుందో.